జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే మళ్ళా ఇసొంటివి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి నిరుద్యోగులని రెచ్చగొట్టి మళ్ళా ఆ స్పీచ్ లో కూడా నిరుద్యోగుల సభ అని చెప్పి పెట్టి ఆడ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతాడు. సిగ్గెట్ల లేదు రానైనా నీకు? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు నిరుద్యోగులను ఓటేయమని అడుగుతున్నావు? పోయి ఆ చనిపోయిన కుటుంబాల ఇంటికి పోయి అడుగు. వీడియోలు పెట్టి చనిపోయారు నిరుద్యోగులు. నా సావుకి కేసీఆర్ కారణమని, నా చావుకి బీఆర్ఎస్ పార్టీ కారణమని చనిపోయింది. స్వయాన ఎలక్షన్స్ ముందు ఒక చెల్లె ఆత్మహత్య చేసుకుంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, ఆ చెల్లె పేరు మీడియాలో చెప్తే మళ్ళా కుటుంబ సభ్యులకి బాధ కలిగించినట్టు అవుతుందని చెప్పి నేను పేరు తీస్తలేను. చనిపోతే కూడా పోలీస్ సిబ్బందిని వారి ఇంటికి పంపించి వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ తమ్మునితోటి, వాళ్ళ నాయనతోటి మీ దగ్గరికి పిలిపించుకొని మీ యొక్క మంత్రి ఇంట్లో వాళ్ళని పెట్టి వీడియోలు తీపిచ్చి మీ తప్పు లేదని చెప్పి గలీజ్గా మీ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రచారం చేసుకోరు. అంటే రాజకీయం కోసము, కుర్చీలో కూర్చోనికి, అధికారం కోసము ఎంత నీచానికైనా దిగజారే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది.